హార్స్గా బేషరతు రైతు రుణమాఫీ నుంచి షరతులతో కూడిన రైతు రుణమాఫీకి తీసుకొచ్చి దాన్ని కూడా విడతల వారీగా మమ అనిపిస్తూ వడ్డీకి కూడా తగినట్లుగా ఇవ్వలేని పరిస్థితులు. అసలు రుణానికి సంబంధించి వడ్డీ కూడా రాలే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రైతు రుణమాఫీ. దానికి చివరి 2 విడతల రైతు రుణమాఫీని కూడా పోస్ట్పోన్ చేస్తూ ఎన్నికల ముందు ఆ రైతు రుణమాఫీ అనే కార్యక్రమాన్ని మమ అనిపిస్తూ, అది కాకుండా తెలంగాణ తరహాలో ఏదైతే రైతు బంధు అనే పథకం తెలంగాణలో జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతు భరోసా అనే పథకాన్ని ప్రకటించినారో అదే పద్ధతిలోనే ఎకరానికి 4 నుంచి 5,000 రూపాయలు ఒక ఖరీఫ్ సీజన్ నుంచి మొదలుపెట్టి ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఇంతవరకు కూడా ఈయనకు రైతులు కనపడలే, మహిళలు కనపడలే, పెన్షనర్స్ కనపడలే. పెన్షన్లు 59 నెలల పాటు 1000 రూపాయలు ఇచ్చారు. ఈయన ఇచ్చిన 1000 రూపాయలు కూడా కేంద్రం నుంచి వచ్చిన 1200లో 1000 ఇచ్చారు. కేంద్రం నుంచి వచ్చిన 1200 రూపాయల్లో 1000 ఇస్తూ 200 రూపాయలు మిగిలించుకున్నారు 59 నెలల పాటు. అంటే దాదాపుగా ఒక్కొక్క పెన్షనర్ మీద 12,000 రూపాయలు మిగిలించుకున్నారు. ఆ మిగిలిన సొమ్ములోనే ఇప్పుడు ఈ నెక్స్ట్ 2 or 3 మంత్స్లో దాన్ని 2,000 చేసి మళ్ళీ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే చంద్రన్న బీమాను వాస్తవంగా అది ప్రధానమంత్రి బీమా యోజనను చంద్రన్న బీమాగా మార్చారో, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో వేస్తున్న రోడ్లకు చంద్రన్న బాటగా ఈయన పేరు పెట్టుకున్నారో, అదేవిధంగా కేంద్రం ఇస్తున్న నిధులతో ఏదైతే 1000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నారో, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఇప్పుడు దాన్ని 2,000 చేస్తూ ఉంటారు. అంటే కేంద్రం ఇచ్చిన నిధులనే మిగిలించుకొని వాళ్ళకి లెక్కలు చెప్పాల్సిన సమయం ఉంది, ఆసన్నమైంది. కాబట్టి దాన్ని ఇప్పుడు మిగిలింది ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ ట్రాక్టర్లకు, ఆటోలకు ట్యాక్స్ రద్దు చేస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో ట్రాక్టర్లకు లైఫ్ ట్యాక్స్ ఉండదు, అగ్రికల్చర్ ట్రాక్టర్స్కి, ఆటోలకు సంవత్సరానికి 10,000 ఇస్తామనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని డైరెక్ట్గా ఆయన కాపీ క్యాట్ చేస్తూ ఉన్నారు. ఈయన కాపీ క్యాట్ చంద్రబాబు నాయుడు, కాపీ మాస్టరు. దాన్ని మళ్ళీ చివరి నెలలో ప్రజల్లోకి తీసుకొని పోతా ఉన్నారు. అంటే ఏమైంది మీ 40 సంవత్సరాల అనుభవం? చంద్రబాబు నాయుడు గారు మేము అత్యంత అనుభవజ్ఞులనేసి రాష్ట్రంలో విభజన తర్వాత రాష్ట్రానికి ఒక దిశను చూపించగలిగిన మేధావులని మీ ఎల్లో మీడియాలో మీరు ప్రచారం కల్పించుకొని మీరు చేసిన పరిపాలన బొక్కబోర్లా పడడంతో ఈ చివరి నెలలో మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నవే మీరు ఫాలో కావడం, అంగన్వాడీల పైన మీరు చేసిన దారుణాలను, ఆకృత్యాలను రాష్ట్ర ప్రజలందరూ చూశారు. చివరికి అంగన్వాడీల చూపిన దావుకి వాళ్ళ దారికి మీరు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఉద్యోగస్తులను మీరు హింసించడంలో ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఉద్యోగస్తులను ఈ విధంగా హింసించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరనే పరిస్థితి మీ ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో కనపడింది. ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళను, మహిళలను, రైతులను, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను అందరినీ కూడా మోసం చేసి, నిరుద్యోగులకైతే దాదాపుగా 57-58 నెలల పాటు వాళ్ళకు నిరుద్యోగ వృత్తిని ఎగరగొట్టి గత నెలలో 1000 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి ఎన్నికల ముందు మీరు కేవలము ఓట్ల కోసం అధికారంలోకి రావడం కోసమే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మీరు నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏదో ఒకటి చేయాలనేసి మీకు ఆలోచన నిజంగా ఉండింటే ఈ అనంతపురం జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కరువు జిల్లా అయిన వెనుకబడిన జిల్లా అయిన అనంతపురం జిల్లాలో మీరు 5 సంవత్సరాలుగా వరుస కరువులతో ఇబ్బంది పడుతున్న అనంతపురం జిల్లాలో మీరు రైతులను ఆదుకోవడానికి ఏమాత్రం ప్రయత్నాలు చేశారు? మీరు ఈ కరువు నివారణ చర్యల కోసం ఏం ప్రయత్నం చేశారు? కరువును చూపించుకుంటా ఉపాధి హామీ నిధులను తీసుకొని రావడము, మీరు ఈ స్టేట్కి సంబంధించిన రాడ్ ఫండ్స్ని ఎక్కువగా ఇక్కడ డైవర్ట్ చేయడము, వాటి ద్వారా మీ కార్యకర్తలను బలోపేతం చేయడము, ఫారం ఫండ్స్, ఇంకుడు గుంతల పేర్లతోనూ, నీరు చెట్టు పేర్లతో మీ కార్యకర్తలను బలోపేతం చేయడం తప్ప రైతుకు దన్నుగా మీరు నిలిచిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంతెందుకు ఈ చివరి సంవత్సరంలో తీవ్రమైన కరువు ఏర్పడితే 63 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ కాబడితే ఇంతవరకు మీరు ఇన్పుట్ సబ్సిడీ గురించి కానీ ఇన్సూరెన్స్ గురించి కానీ మీరు ఎక్కడైనా నోరెత్తుతా ఉన్నారా? ఈరోజు చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకొని పోయాం, రుణం తీసుకున్నామని చెప్తున్నారే,
నిజంగా మీకు సిగ్గుందా ఆ మాట చెప్పుకోవడానికి? అంద్రినీవాను మీరు కానీ మీ మామగారు కానీ ఎందుకు మీరు మొదలు పెట్టలేకపోయారు? 2004కు పూర్వం మీరే ఉన్నారు, 83 నుంచి మీరే ఉన్నారు, మధ్యలో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చెప్తే ఈరోజు మీరు మీ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తే ఒక్క రాజశేఖర రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికి మీరు ఎక్కడైనా కానీ పోల్చుకునే స్థాయిలో మీరు ఉన్నారా? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లో పేదలకు మంచి చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణము, ఫీజు రియంబర్స్మెంటు, ఉచిత విద్యుత్తు అటువంటి పథకాలను తీసుకుని వచ్చి దేశంలోనే ఆదర్శమైన ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. ఆయన రైతులు అడగకపోయినా కూడా తొలిసారిగా ఏదైతే రుణమాఫీ అనేది ఆయన చేసుకుని వచ్చారో అది ఈరోజు రాష్ట్రంలోని ఈ దేశంలోని అన్ని పార్టీలకు కూడా రైతు రుణమాఫీ అనేది ఎలక్షన్ ఎజెండాగా మారుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాకు కనీసం మీరు 30 సంవత్సరాల కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పరిపాలనలో ఒక్క నియోజకవర్గానికి మీరు తాగునీరు లేకపోయినారు. ఈ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 10 నియోజకవర్గాలకు తాగునీరు ఇచ్చారు. బిఏబిఆర్ రిజర్వాయర్ నుంచి కానీ, గండికోట నుండి కానీ, చిత్రావతి నుంచి కానీ. అంద్రినీవాన్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి దాదాపుగా ఆయన 70% పూర్తి చేసి ఆయన తను జాలించడం జరిగింది. ఆ మిగిలిన పనులు పూర్తి చేయడంలో కూడా మీరు దాదాపుగా 6-7 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి మీకు సంబంధించిన కాంట్రాక్టర్లకు మీరు వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేసి మీకు సంబంధించిన ఏవైతే సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయో వాటికి ఆ నిధులను మళ్లించి వాటి ద్వారా మీరు ఎలక్షన్ జరపాలనే ఆలోచన తప్ప నిజంగా అంద్రినీవా ప్రాజెక్టు పూర్తి చేసి మీకు రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ప్రేమే ఉండింటే పిల్ల కాలువల నిర్మాణం ఎందుకు రద్దు చేస్తారు? పిల్ల కాలువల నిర్మాణం రద్దు చేయడం వల్ల ఈరోజు కరువు నివారణ చర్యలు తీసుకోలేకపోయినారు. నిజంగా పిల్ల కాలువల ద్వారా అతి తక్కువ ఖర్చు అయ్యే పిల్ల కాలువలు ఈ జిల్లాలో 300 కోట్లు ఖర్చు పెట్టుంటే 3.5 లక్షల ఎకరాలకు సంబంధించిన పిల్ల కాలువల నిర్మాణం చేసి ఉండొచ్చు. అతి తక్కువ ఖర్చు అయ్యే పిల్ల కాలువల నిర్మాణాన్ని అడ్డుకెక్కించి అనంతపురం జిల్లాకు నీళ్ళు ఇవ్వకుండా చిత్తూరు జిల్లా ప్రజలను మోసగిచ్చేదానికి ఎలక్షన్లకు ముందు నీళ్లు తీసుకెళ్తున్నామనేసి మీరు మమా అని చెప్పి మీరు వాళ్ళకు చిత్తూరు జిల్లా ప్రజల్ని నీకు రాజకీయ జన్మనిచ్చిన ప్రజలను కూడా నువ్వు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావంటే నువ్వు మామకు వెన్నుపోటు పొడిచినావు, నిన్ను నమ్మిన నీ బావమరిది హరికృష్ణకు వెన్నుపోటు పొడిచినావు. ఈరోజు నువ్వు పుట్టిన చిత్తూరు జిల్లాకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నావు, మోసం చేస్తున్నావు అంటే నిన్ను నమ్మం బాబు అని రాష్ట్ర ప్రజలు ఏకకంఠం పోషిస్తున్న తరుణంలో నీవు దింపుడు కళ్ళెం ఆశ పెట్టుకుని ఈ పథకాలన్నింటినీ తీసుకొని వస్తున్నావు అనేది రాష్ట్ర ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ప్రజలారా మీరెవరు కూడా చంద్రబాబు నాయుడు గారి మోసాలకు, కుట్రలకు మీరు అమాయకులుగా బలి అవుతారని మేము అనుకోవడం లేదు. అయితే అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు ఏదైతే శాంక్షన్ కాపీస్ ఇస్తారో ఆ శాంక్షన్ కాపీస్ అన్నింటినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టి దాని శాంక్షన్ కాపీస్కి సంబంధించి ఆర్టీఐ యాక్ట్ పెట్టి ఎన్ని రోజుల్లో నిధులు ఇస్తారు, ఎన్ని రోజుల్లో నిర్మాణం పూర్తి చేయిస్తారు, లేదా ప్రభుత్వమే నిర్మాణం ఎందుకు చేపట్టకూడదు అనేసి దీన్ని కోర్టు ద్వారా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేద్దాము. కాబట్టి మీకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. చంద్రబాబు మోసాలను గ్రహించుకోండి, చంద్రబాబును తిప్పికొట్టండి. ఈ అనంతపురం జిల్లాకు ఒక భవిష్యత్తును, ఒక దిశను నిర్దేశించగలిగేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంతపురం జిల్లాకు 100 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాము. ఖచ్చితంగా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు ఆయన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలను తిరస్కరించాలనేసి ఈరోజు ప్రజలకు మేము అప్రమత్తం చేయదలుచుకున్నాం.